కాబట్టి నేను పోకరీని కాదు, క్రిమినల్ని. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకోవచ్చు. తన అల్లరి ప్రేమికుడు కాస్త కిల్లర్ అని తెలుసుకున్న హీరోయిన్ పండును ద్వేషించి తనను మర్చిపోమని చెబుతుంది. అమ్మాయి గారు పండు అనేవాడితో ఎక్కువగా కనిపిస్తున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటున్నాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి, పండు అన్న పేరు ఎవడికొన్నా నా దగ్గరకు లాక్కురండి. ఇక్కడ పండు అంటే పండు చెప్పబా. ఎవరు నువ్వు? పండు చెప్పు. అన్నయ్య పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే. ఏంటి చేతి ఘోర చెప్పిన గుర్తులు నీకు కనిపించట్లేదు. నీ చెట్టు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకడు. నీ శత్రుత్వాన్ని నీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. హీరో గురించి తెలుసుకున్న విలన్ హీరోయిన్ తీసుకుని ట్రైన్ లో ఎస్కేప్ అవుతుంటాడు. మరి మన హీరో ఊరుకుంటాడేంటి? ఆవేశంతో తాడు పట్టుకుని ట్రైన్ మీదకి దూకేస్తాడు. కానీ తాడు తెగిపోయి పక్కన్న చెరువులో పడిపోవడంతో హీరోకి గతం గుర్తుకొస్తుంది. ఉస్మాన్ జీ సాబ్, ఇంకొక వారం లోపు ఆ కోట మీద మన జెండా ఎగరాలి. వారం రోజులు ఎందుకు షేర్ ఖాన్ సాబ్? మీరు అంటే ఒక్క రోజు చాలు. నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షనిచ్చేదెవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ ఓ భగవానైక్య, వాడి గుండెలో కత్తి దిగినా వచ్చేది నెత్తురే మాన్ సింగ్. నిజమే షేర్ ఖాన్ సాబ్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా. యాద్ రఖో మాన్ సింగ్, అభి ఏ షేర్ ఖాన్ నయా ఇతిహాస్ లిఖేగా. ఈ యుద్ధం ముగిసేలోపు ఆ కాలభైరవని ఖతం చేస్తా. దాంతో పాటు 100 మందిని చంపే యోధుడన్న మీ భ్రమను కూడా ఖతం చేస్తా. ఏ అల్లాహ్ శతధ్రువంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ, అడిగా భైరవ. మీలో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం.
కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష రాజ్య బహిష్కరణ. యువరాణి మేలి ముసుగుతో ఎవరైతే ముందు ఈ గీత దాటుతారో వారే విజేత. భైరవే గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా? బహిష్కరణ 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 బహిష్కరణ. ఇలా వీళ్ళిద్దరూ రొమాన్స్ లో ఉండగానే విలన్ షేర్ ఖాన్ తో చేతులు కలిపి సైనికులతో అటాక్ చేస్తాడు. భైరవ్ బ్రతుకున్నంత వరకు మిత్రవింద నీకు దక్కదురా ద్రోహి. మిత్రవింద నాదే. మిత్రా, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. రా. శతధృ వంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఈ కాదురా, ఆడికి పగల. ఏయ్! నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజముంటే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. నేను నరకటం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తా. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. దానికి మీనింగే తెలియదు. బ్లడ్ రానా 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. లాహోత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే.
కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. నాకు దునియా మొత్తం చూస్తాడు. సాబ్ 32. గత జన్మ గురించి తెలుసుకున్న పండుగాడు తన ప్రేమను దక్కించుకోవడానికి విలన్ దగ్గరకు బయలుదేరతాడు. ఈ షేర్ ఖాన్ కోసం మీదే షేర్ ఖాన్ రాజ్యాన్ని రాణిని నాకు అప్పగిస్తానని మాటిచ్చాను. మిత్ర అకాడు వాడా నేనా? నాకు దక్కడిది ఎవరికి దక్కనివ్వను. చచ్చిపోతానన్నా కూడా నన్ను వదలవా? నన్ను క్షమించుకోలేవా? దక్కనిది ఎవరికి దక్కనివ్వను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా.